కార్యదర్శి గల్ల ప్రసన్నాంజనేయులు గారిని సభను చేసి మాట్లాడాల్సిందిగా చెప్తాను. ఈరోజు అవకతవకలకి నిరసనగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, దానితో పాటు సిబిఐ విచారణ జరిపించాలని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరైతే నష్టపోయారో, నష్టపోయినటువంటి డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు, యువత, విద్యార్థుల తల్లిదండ్రులు అందరితో కలిసి మాజీ శాసనసభ్యులు, నా సోదరులు, కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మా సోదరులు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ గారికి, అదేవిధంగా మాకు ఆప్తులు, పెద్దలు, గౌరవనీయులు, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు, గతంలో ఎంపీపీగా ఉన్న వ్యక్తి సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యక్షంగా చాలా మంది ఇక్కడ తెలుసు. ఈరోజు ఎంతో కష్టపడి దుర్మార్గపు గవర్నమెంట్ లో మెగా డిఎస్సీ అనే ఒక మోసపడి చేసి పెట్టి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో, వారి ఆదేశాలతో ఈరోజు ఈ కావలి పట్టణంలో, కావలి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసిన మన మాజీ శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు ప్రతాప్ అన్న గారికి, అదేవిధంగా ప్రతి కావలిలో ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమానికి పూర్తి మద్దతిస్తూ, ప్రతాప్ అన్నని ప్రోత్సహిస్తూ, మనందరికీ ఉత్సాహపరుస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్టీకి వెన్నుదన్నుగా తోడుగా ఉంటున్న సత్యనారాయణ అన్న గారికి ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొంటున్న మన నాయకులందరికీ, కార్యకర్తలందరికీ ఈరోజు ప్రజల్ని మోసం చేయడమే అతను జీవనోపాధిగా, అంటే మొత్తం జీవితం అంతా కూడా అదేవిధంగా కొనసాగుతూ ఈ విధంగా రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మోసపు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే పాటలో పయనిస్తూ ఈరోజు వారి తనయుడు లోకేష్ బాబు గారు కూడా అదే పాటలో పయనిస్తూ ఈ నిరుద్యోగులకి ఈ విధమైన మోసాలు చేస్తూ డిఎస్ఎల్ పెట్టి వాటికి మంత్రివర్యులు, మన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే మన శాసనసభ్యులు ఒక మంచి మనసున్న నాయకుడు, అందరూ కూడా మంచి మనసుతోటి సమాధానం చెప్పిన నాయకుడు మన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మాకేంటంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు వస్తుంది, మాకు రాదు సమస్య, మన ఎమ్మెల్యే గారు వస్తున్నాడు సార్. అదే సార్, ఏ మీటింగ్ కూడా మాకే కాదు, ఎమ్మెల్యే గారే వస్తున్నాడు సార్. మన శాసనసభ్యులు గారికి, అలాగే కందుకూరు ఇన్ఛార్జి అయినటువంటి నాయకుడు గారికి ముఖ్య ఉద్దేశం చాలా మంది నిరుద్యోగ యువత నష్టపోతున్నారనే కారణంతో ఈ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారు మరియు మన ఎక్స్ మినిస్టర్ గోవర్ధన్ అన్న, ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఉన్న గోవర్ధన్ అన్న మరియు నారాయణ అన్న, మరి రెండు ముక్కలు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడో 98లో ముగిసిపోయిన డిఎస్సీని కూడా వాళ్ళకి అందరికీ వాళ్ళు రిటైర్ స్టేజీలో ఉన్న యువరాజు ఉద్యోగాలు కల్పించారు. నిన్న జరిగిన డిఎస్సీలో అవకతవకలు జరగలేదని ధైర్యం ఉంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కోరిన విధంగా మీరు సీనియర్ ఎంక్వైరీ చేయడానికి మీకు ఏంది భయం? మీరు నిజాయితీగా ఉంటే మీకు ఎందుకు దడ? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతుంటే నిన్న తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమం ఎలా జరిగిందో చూడండి. ఆయన మీద జనంలో ఉన్న అభిమానం చూడండి. అవి ఊరికనే మీరు చేసే మోసపు మాటల వల్ల రావు. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఒక విద్యాశాఖ మంత్రి, అనాథరైతుల సీఎం గా కొనసాగుతున్న నారా లోకేష్ గారు పోతే జనం వచ్చేది చూడండి. మా మాజీ ముఖ్యమంత్రి వారు జగనన్న పోతే సునామీ లాగా జనం వచ్చేది చూడండి. మీరు పోలీసులు అడ్డు పెట్టి లేకపోతే ఏదో కేసులు పెడితే మొదటి లోపభూయిష్టంగా ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి కనుసన్నల్లో ఎప్పుడు లేని విధంగా గతంలో చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ కూడా 1,30,000 సచివాలయ ఉద్యోగాలని చిన్న అవినీతి లేకుండా, అవినీతి తాము లేకుండా, ఒక్క రూపాయి లంచం లేకుండా ఉద్యోగాలు ఇస్తే కేవలం 16 ఉద్యోగాలు ఇచ్చేదాని కోసం ఈరోజు రాష్ట్రంలో అవినీతి కుంభకోణాన్ని, ఒక డిఎస్సీలో జరిగిన మోసాన్ని చూస్తూ ఉన్నాం. ఆడియో మీటింగ్ చూసాం. డబ్బులు ఇస్తేనే ఉద్యోగాలు క్రమం ఏ రకంగా లంచాలు క్రమం పడ్డారో అదేవిధంగా ఇదంతటికీ కారణం కూడా వారు చేసే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని, ఒక దగా డిఎస్సీని వారు